पीछे उतारो बस वैसे रहना वैसे सर यार वैसे कर सर वैसे करो वैसे పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తరఫున ప్రెస్ కాన్ఫరెన్స్ జగిత్యాల పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. మేము కూడా కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంది అనే జాతీయ ఉద్యమం నినాదంతో ఈ క్యాంపెయిన్ జాతీయ స్థాయిలో జరపబడుతుంది. అయితే జగిత్యాల పట్టణంలో మేము 21వ తేదీ నాడు కాలేజ్ గ్రౌండ్లో ఒక గొప్ప బహిరంగ సభను నిర్వహిస్తున్నాము. అయితే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎల్లవేళలా బడుగు బలహీన వర్గాల కొరకు పనిచేస్తుంది. ఈ క్యాంపెయిన్ నిర్వహించడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రజలకు కావలసిన ఫెసిలిటీస్ దొరకడం లేదు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు కూడు గుడ్డ మరియు సెక్యూరిటీ కావాల్సింది. కానీ బీజేపీ గవర్నమెంట్ ఈ 3.5 ఇయర్స్లో మొత్తం ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే దీంట్లో ఫస్ట్ పాయింట్ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తూ ప్రభుత్వం దిగజారుతుంది. దీంట్లో డిమానిటైజేషన్ బీజేపీ గవర్నమెంట్ చేసి ప్రజలకు కాలాధన్ వాపస్ లాయింగే, బ్లాక్ మనీ మేము తెస్తాము, మరియు ఈ టెర్రరిజం ఫండింగ్ను ఆపుతాము, మరియు ఈ దేశ ఎకనామికల్ గ్రోత్ను మేము పెంచుతామని ఈ డిమానిటైజేషన్ చేసి మొత్తం ఫెయిల్యూర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎలాగంటే ఈ డిమానిటైజేషన్ చేసిన తర్వాత 98% డబ్బులు బ్యాంకులో జమ అయినాయి. అయితే 98% డబ్బులు జమ అయితే మరి బ్లాక్ మనీ ఎక్కడ ఉంది? ఈ డబ్బులు ఎక్కడ వెళ్ళినాయి? దాని రిజల్ట్ ఏంటి? ఆ రిజల్ట్లో ఫెయిల్యూర్ ఉంది బీజేపీ గవర్నమెంట్. ఇది ప్రజలు చాలా మంచిగా అర్థం చేసుకున్నారు. రెండో విషయం ఏమంటే ఈ కరెన్సీ తర్వాత ప్రజలు డిజిటల్ గురించి కూడా విన్నారు. ప్రభుత్వం తరఫున డిజిటల్ మనీ మేము తెస్తాము, డిజిటల్ మనీ తెచ్చి ప్రజలకు ఫెసిలిటీ ఇస్తాము అని చెప్పారు. కానీ ఇది వరకు ప్రజలు డిజిటల్ మనీని ఉపయోగించడం లేదు, కరెన్సీని ఉపయోగిస్తున్నారు. అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రజల హక్కుల గురించి మాట్లాడే ఎంపీ ఎమ్మెల్యేస్లు బీజేపీ వాళ్ళు ప్రజల వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ముస్లింలకు స్థలం లేదు, దళితులకు స్థలం లేదు, ఇటువంటి ఒక వ్యతిరేక ప్రజలకు ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే విషయాలు లేవు దీంట్లో. అయితే దీని గురించి ప్రజలలో అవగాహన చేయడందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మేము కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంది అనే నినాదంతో భారతదేశంలో అన్ని స్టేట్లలో మేము ఈ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నాము. అయితే ఇంకో విషయం ఏమంటే ఇటువంటి నిజాయితీని చెప్పడానికి ఎవరైనా ముందుకు వస్తే దాన్ని కూడా బీజేపీ గవర్నమెంట్ టార్గెట్ చేస్తున్నది. ఈ విషయం కూడా మీడియాకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే మంచి మంచి నిజాయితీగా రైటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ గౌరీ లంకేష్ ఒక నిజాయితీపరమైన రైటర్, ఒక పెద్ద జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. ఆమెను కాల్చి చంపారు. అలాగే కల్బుర్గి, పన్సారే
ఇటువంటి నిజాయితీపరమైన లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వాళ్ళు కృషి చేస్తే, ఒక డెమోక్రసీ సిస్టమ్ని కాపాడేందుకు వాళ్ళు కృషి చేస్తే వాళ్ళను చంపేసి ఈ గవర్నమెంట్ కూర్చుండబెడుతున్నది. అయితే ప్రజలు ఏం చేయాలి? ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరిని వెళ్ళి పేదరికాన్ని నిర్మూలించడానికి ఎవరిని అడగాలి? ఎవరి ముందు ఈ బాధ చెప్పాలి? ప్రజలకు అర్థం కావడం లేదు. అయితే ఇటువంటి జర్నలిస్టులు, నిజాయితీపరమైన జర్నలిస్టు, మీడియా పర్సన్స్ ఈ నిజాయితీని చెప్పేటప్పుడు వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. ఈ స్పెషల్లీ సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్ శక్తులు, ఫ్యాసిస్ట్ శక్తులు ఈ నిజాయితీ పరులను అడ్డంగా భావించి వాళ్ళను చంపేస్తున్నారు. అయితే దీని గురించే ఈ ప్రజలకు అవగాహన కల్పించడానికి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తరఫున జగిత్యాల పట్టణంలో ఈ డిస్టిక్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. 21వ తేదీ నాడు సాయంత్రం 7 గంటలకు ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. మన జగిత్యాల కాలేజ్ గ్రౌండ్లో ఈ ప్రోగ్రాం జరగనుంది. కావున ప్రజలందరూ కలిసి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయాలని, మరియు మీడియా పర్సన్స్ కూడా కోరేది ఏంటంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ తరఫున ప్రజలకు లాభం కలగాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఎల్లవేళ పనిచేస్తుంది. మరియు ఈ ఉద్యమం ఇదే ఉంది. ప్రజాస్వామ్యాన్ని మనమందరం కలిసి కాపాడాలి, ఇక్కడ అన్ని మతాలు కలిసిమెలిసి జీవించాలి అని పాపులర్ ఫ్రంట్ ఈ ఉద్యమం తరఫున చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. पर ग्रैंड कॉन्फ्रेंस हम कर रहे हैं। इसी का साथ साथ 22 को जो है हम करनूल में एक ग्रैंड कॉन्फ्रेंस जो है पॉपुलर फ्रंट की जानिब से कर रहे हैं। तो इस तरह से जो है हम कैंपेन जो करने का यही मकसद है, जिस तरह से जो है ये लोग पब्लिक के सामने अपने एजेंडास को प्रोजेक्ट कर रहे हैं और जिस तरह से जो है जमहूरी निज़ाम को जो ख़त्म करने की जो कोशिश कर रहे हैं, इसको एक्सपोज करने के लिए हम लोग जो है जब आगे बढ़ रहे हैं तो ऐसे ऑर्गेनाइजेशंस और ऐसे दलित और मुस्लिम ऑर्गेनाइजेशंस, दलित राइट्स के लिए काम करने वाले लोगों को दबाने के लिए एक डरा हुआ माहौल जो है लोग फैला रहे हैं। जैसा आप देख सकते हैं, जो जर्नलिस्ट जो गौरी लंकेश का जो हाल ही में कत्ल हुआ, इससे पहले बहुत सारे जर्नलिस्ट का जो है ऐसा ये लोग जैसा पंसारी है या जो है बहुत सारे जर्नलिस्ट को ये लोग मार चुके हैं। तो इसी सिलसिले में हम यही बात को हम यहाँ रखना चाह रहे हैं। आप मीडिया के भाइयों को से भी यही गुजारिश है हमारी कि आज जो हमारा जो 21 तारीख के दिन हमारा जो प्रोग्राम है, इसमें जो है हमारे चीफ गेस्ट को भी हम लोग जो है बहुत सारे लोगों को इनवाइट किए हैं और वो भी आने का हमारे साथ में वादा किए हैं। तो इसी सिलसिले में आप सबसे एक गुजारिश है कि सबके साथ में जो है और आप भी जो है हमारा साथ दें और सबको जो है इस मैसेज को पहुंचाएं। आपके जो टीवी चैनल्स हैं और जो है पेपर्स हैं, इसके ज़रिए जो है आप इस मैसेज को पब्लिक तक पहुंचाएं। यही गुजारिश आप लोगों से हमारी।